జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాములు ఎక్కడుంటాయి? పుట్టల్లో ఉంటాయి. మరి ఎలుకలు ఎక్కడుంటాయి? కలుగుల్లో ఉంటాయి. మరి మన దేశంలోకి ఈ అక్రమ వలసదారులందరూ వస్తారు కదా, వాళ్ళందరూ ఎక్కడుంటారు తెలిసిన మీకు? ఈ న్యూస్ చూడండి, మీకు కొంచెం క్లారిటీ రావచ్చు. ఓకేనా? అజ్మీర్ షరీఫ్ దర్గా తెలుసా? ఇదే మీకు? రాజస్థాన్లోని అజ్మీర్ అనే పట్టణంలో ఉంటుంది ఈ అజ్మీర్ షరీఫ్ దర్గా. ఓకేనా? సరే, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. అన్ని రాష్ట్రాల లాగానే రాజస్థాన్లో కూడా ఈ మధ్యన ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు, మయన్మార్కు సంబంధించినటువంటి ఈ రోహింగ్యా ముస్లింలు ఎక్కువైపోతున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదంతా ఇంక నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు, కానీ ఏమన్నా కాదు, వాళ్ళక్క గారిని సెల్లెళ్ళు ఏమన్నా ఎవరైనా చేసుకుంటారా? ఏది మా బావలింటికి పోదాము, మా అక్కను మా సెల్లెళ్ళను చూసుకోవచ్చు అని చెప్పి వచ్చేదానికి ఏమంటారా? ఇష్ట ప్రకారం పెరిగిపోతున్నారు. 2023 వరకు రాజస్థాన్ను కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. దీంతో ఆ సమయంలో ఈ అక్రమ వలసదారులు పెద్ద సంఖ్యలో ఈ రాజస్థాన్లోకి చొరబడి రహస్యంగా నివాసుకుంటున్నారు. ఆ విధంగా రాజస్థాన్లో ఉండే ఈ అక్రమ వలసదారుల సంఖ్య 1,00,000కి పైగా ఉండొచ్చు అనేది ఒక ప్రాథమిక అంచనా. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ఆదేశాలను జారీ చేసింది. అది ఏందయ్యా అంటే, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు కావచ్చు, మయన్మార్కు చెందినటువంటి ఈ రోహింగ్యా ముస్లింలను వెంటనే గుర్తించి తమకు, అంటే ఎవరికి, కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని, లేదంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైన కఠినమైన చర్యలు చేపడతామని చెప్పేసి మోడీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే రాజస్థాన్లో ఉన్నది ఎవరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి, అవునా? ఇక రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం ఈ అక్రమ వలసదారుల కోసం వేటైతే మొదలుపెట్టింది. రాజస్థాన్ ప్రభుత్వం ఈ అక్రమ వలసదారులను గుర్తించడం కోసం స్పెషల్ పార్టీలను ఏర్పాటు చేసిందనమాట. స్పెషల్ పార్టీలు అంటే రాజకీయ పార్టీలు కాదు, స్పెషల్ పార్టీ పోలీసులు అంటారు చూడు, వాళ్ళ పనుల్లో ఏందయ్యా అంటే ఈ అక్రమ వలసదారులను గుర్తించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, తిరిగి వాళ్ళను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం. తర్వాత ఏం జరుగుతుంది? తన్ని తరుగుతారు బయటకు, అంతే. సరే, ఇక రాజస్థాన్ వ్యాప్తంగా ఈ అక్రమ వలసదారుల ఏరువేత అయితే ప్రారంభమైంది. అయితే అన్ని ప్రాంతాల కన్నా ముందుగా రాజస్థాన్లోని అజ్మీర్లో ఈ అక్రమ వలసదారుల ఏరువేతను ప్రారంభించారు. ఇకపోతే అజ్మీర్ మొత్తాన్ని కూడా ఈ రాజస్థాన్కి సంబంధించినటువంటి ఈ స్పెషల్ పార్టీ పోలీసులు అంతా జల్లెడ పెట్టినారు. అయినప్పటికీ అసలు ఈ అక్రమ వలసదారులు ఎక్కడా కూడా దొరకల. అయితే ఈ విషయంలో అజ్మీర్ ఎస్పీ అయినటువంటి వందితా రాణాకు అనుమానం వచ్చింది. అసలు ఈ అక్రమ వలసదారులు ఎక్కడ దాక్కుంటారని చెప్పేసి ఆవిడ చాలా వరకు లోతుగా ఆలోచించింది. అంతే, ఇక ఈ వందితా రాణా ఈ అజ్మీర్ షరీఫ్ దర్గా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులను అలర్ట్ చేసింది. వెంటనే ఈ అజ్మీర్ దర్గా పరిసరాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అంతే, ఇక ఈ అజ్మీర్ దర్గా పోలీసులు ఈ అజ్మీర్ దర్గా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభించారయా. ఈ సెర్చ్ ఆపరేషన్లలో అజ్మీర్ షరీఫ్ దర్గా వద్ద ఉన్నటువంటి 8 మంది ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు దొరికినారు. అదేవిధంగా ఈ అజ్మీర్ షరీఫ్ దర్గా పరిసర ప్రాంతాల్లో మరొక 8 మంది ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు పట్టుకున్నారు. చూడండి, ఈ అక్రమ వలసదారులందరికీ కూడా బాస్ ఎవరయ్యా అంటే మహమ్మద్ రాణా. వీడు బంగ్లాదేశ్కి చెందినటువంటి జెస్సోర్ జిల్లా వాసి అనమాట. వీడి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఈ అజ్మీర్కు చేరుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మహమ్మద్ రాణాను రాజస్థాన్ పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. పట్టుకొని బాగా పూజ చేస్తూ ఉంటారు, కక్కు ఇంకా ఏడాడారు చెప్పనేసి. అయితే ఈ సంఘటనను బట్టి అందరికీ ఒక విషయం అయితే అర్థమైంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి ఈ మియా ముస్లింలు కానీ, లేదా మయన్మార్ నుంచి వచ్చేటటువంటి రోహింగ్యా ముస్లింలు కానీ ఈ మతపరమైన ప్రార్థనా స్థలాల దగ్గరలోనే ఉంటున్నారు అన్న విషయం కేంద్ర ప్రభుత్వానికి అయితే అర్థమైపోయింది. అంటే ఒక క్లారిటీ అనమాట. అందుకే ఇక నుంచి మతపరమైనటువంటి నిర్మాణాలను కూడా వదిలిపెట్టకుండా చర్యలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. చూడండి, అంటే నేను ఇందాక ఫస్ట్లో చెప్పినా కదా, పాములు ఏడుంటాయి? పుట్టల్లో ఉంటాయి. ఎలుకలు ఏడుంటాయి? కలుగుల్లో ఉంటాయి. ఇటువంటి అక్రమ చొరబాటుదారులందరూ ఏడుంటారో అర్థమవుతుంది కదా, అది మ్యాటర్. ఎట్లా న్యూసా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.